అందరికీ నమస్కారం. నా పేరు మాలో దిలీప్ కుమార్. నేను మహాశక్తి ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాను. మీ అందరికీ ముందుగా జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ జాతీయ దినోత్సవాన్ని మనం 2008వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నాం. బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వారి హక్కుల కోసం పోరాడటం కోసం, వాళ్ళ సాధికారత కోసం మనం ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దీంతో పాటుగా విద్యా విషయంలో మహాశక్తి ఆర్గనైజేషన్ పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ ఫేస్బుక్ ద్వారా అప్డేట్ ఇస్తున్న విషయం తెలిసిందే. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఛానల్ కూడా ఒకటి ఉంది. దీని ద్వారా కూడా మనం విద్యారంగంలో ఎటువంటి కృషి చేస్తున్నాం అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాం. మహాశక్తి ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతం పోరాడుతున్నది ఏంటంటే 2009 సంవత్సరంలో మనం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 12(1)(c) ప్రకారం కేంద్రంలో, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ స్కూల్స్లో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని మనం పోరాడుతున్నాం. అందుకోసం ఆల్రెడీ 2016లో కొంతమంది ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ విచారించిన జస్టిస్ దిలీప్ కుమార్ భోస్లే అండ్ జస్టిస్ పి నవీన్ కుమార్ ధర్మాసనం 2009లోనే ఈ చట్టాన్ని రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేదని చెప్పి అప్పటి గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఈ 2009 చట్ట ప్రకారంలోనే సెక్షన్ 12(1)(c) ప్రకారం పేద విద్యార్థులకు అన్ని ప్రైవేట్ స్కూల్స్లో 20% రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పి 2016 అయిపోయింది, 17, 18, 19, 20, 21 అయిపోయినా అమలు చేయలేదు. తర్వాత 2022లో మహాశక్తి ఆర్గనైజేషన్ ఏర్పాటై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాయగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగా 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి అక్కడ అన్ని ప్రైవేట్ స్కూల్స్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్కి మనం ఎన్నిసార్లు చెప్పినా అసెంబ్లీలో బట్టి విక్రమార్క లాంటి అప్పుడు ఎమ్మెల్యే బట్టి విక్రమార్క లాంటి వారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, వారు రేజ్ చేసినప్పటికీ తెలంగాణలో అమలు కాలేదు. సరే, 10 ఏళ్ల తెలంగాణలో అమలు కాకపోయినా కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా అని చెప్పి మేము ఆశగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చట్టబద్ధంగా రావాల్సింది, ఎవరో దయాదాక్షిణ్యాల మీద కాకుండా చట్టబద్ధంగా రావాల్సింది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయటం లేదు. దీనిపై లేఖలు రాయగా ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు కేరళ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ ఒత్తిడి మూలంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మేము చేస్తాం, గైడ్లైన్స్ రూపొందిస్తాం, వచ్చే ఏడాది దీన్ని చేస్తాం అని చెప్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ జూన్, జూలైలో అడ్మిషన్స్ అయ్యేటట్టుగా నోటిఫికేషన్ తీసుకురావడం కోసం మహాశక్తి ఆర్గనైజేషన్ ఖచ్చితంగా కృషి చేస్తుంది. కాబట్టి మహాశక్తి ఆర్గనైజేషన్ మెంబర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.